ఇటీవల కాలంలో కోవిడ్-19తో ప్రపంచమంతా ఎంతలా అతలాకుతలమైందో మనమంతా చూసాం. కానీ గతంలో ఇలాంటి వింతైన రోగాలు ఇంకా ఎన్నో ఉండేవి. వాటిలో కొన్నైతే రోగులను సజీవ సమాధులుగా చేసేవి. ఆ రోగాలు ఏంటో, అవి ఎంత భయంకరంగా ఉండేవో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ద డాన్సింగ్ ప్లేగ్ ఆఫ్ 1518 1518వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలోని స్ట్రాస్బర్గ్ అనే ప్రాంతంలో ఒక వింతైన సంఘటన చోటు చేసుకుంది. అదేంటంటే, ఫ్రౌ ట్రోఫియా అనే ఒక మహిళ ఆపకుండా ఒక వీధిలో డాన్స్ చేస్తూనే ఉంది. మొదట ఒంటరిగానే డాన్స్ చేస్తున్న ఆమెకు కొన్ని రోజుల్లోనే పదుల సంఖ్యలో ప్రజలు తోడయ్యారు. ఇంకా ఆ తర్వాత అది వందల సంఖ్యకు చేరుకుంది. వాళ్ళంతా ఆపకుండా డాన్స్ చేస్తూనే ఉన్నారు. అలసటతోనో లేదా గుండెపోటుతోనో లేదా స్ట్రోక్తోనో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అసలు వాళ్లకు ఏం జరిగింది? ఇది ఒక సామూహిక హిస్టోరియానా, లేదా ఏదైనా విషపూరితమైన ఫంగస్ వల్ల ఇలా జరిగిందా? వైద్యులు సైతం అర్థం చేసుకోలేకపోయారు. కానీ డ్యాన్స్ చేయడం ద్వారా ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అనేది చరిత్రలోనే ఒక విచిత్రమైన మరియు అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. ఎన్సెఫాలిటిస్ లెథార్జికా, స్లీపింగ్ సిక్నెస్. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1916 నుండి 1927 వరకు ప్రపంచవ్యాప్తంగా ఒక వింతైన ఎపిడమిక్ వ్యాపించింది. దానిని ఎన్సెఫాలిటిస్ లెథార్జికా, ఇంకా స్లీపింగ్ సిక్నెస్ అని కూడా అంటారు. దీనితో బాధపడేవారు క్రమంగా స్తంభించిపోయేవారు. అంటే వారు తమ శరీరాలను కదిలించలేరు, ఇంకా మాట్లాడలేరు కూడా. కానీ వారు పూర్తి స్పృహలోనే ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే సజీవంగా ఉన్న విగ్రహాల్లా మారిపోయేవారు. చాలామంది దశాబ్దాల పాటు ఈ స్తంభించిన స్థితిలోనే ఉన్నారు. ఇది పాక్షికంగా చూడడానికి పెరాలసిస్ లాగా అనిపిస్తుంది. కానీ పెరాలసిస్కు భిన్నంగా మనసు మాత్రం పూర్తి జాగ్రత్తగా ఉంటుంది. చూస్తూ, ఎదురు చూస్తూ, ఆలోచనల్లో బందీగా ఉంటుంది. ఈ వ్యాధి అసలు ఎలా ప్రారంభమైందో, ఇంకా అంత తక్కువ కాలంలో ఎలా మాయమైపోయిందో ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీ. దీనిపై డాక్టర్ ఆలివర్ సాక్స్ ఒక పుస్తకం రాశారు, అవేకనింగ్స్. ఇంకా ఆ తర్వాత కాలంలో దాని మీద సినిమా కూడా తీశారు. కురు, లాఫింగ్ సిక్నెస్. పపువా న్యూ గునియా దేశంలోని ఫోర్ తెగకు చెందిన ప్రజల్లో మిడ్ 20th సెంచరీలో ఒక వింతైన మరియు ప్రాణాంతకమైన వ్యాధి వ్యాపించింది. దానిని కురు అని పిలిచేవారు. ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణాలు నియంత్రించలేనంత వణుకు మరియు అనవసరమైనటువంటి నవ్వు. బహుశా మనం సై సినిమాలో చూసాం కదా, ఒక కెమికల్ వల్ల నవ్వు ఆపుకోలేకపోవడం అలానే ఉంటుందనుకోండి. అయితే ఈ వ్యాధి సోకిన వాళ్ళు కొన్ని నెలల్లోనే చనిపోయేవారు. చాలా పరిశోధనల తర్వాత ఈ వ్యాధికి కారణం ఒక అసాధారణమైన ప్రియాన్ ప్రోటీన్ అని తెలిసింది. ఫోర్ తెగలోని మరణించిన బంధువుల యొక్క మెదడును తినే ఆచారం ద్వారా ఇది వ్యాపించిందని కనుగొన్నారు. కోటర్ డిల్యూషన్. ఇది ఒక అరుదైన మానసిక రుగ్మత. దీనితో బాధపడేవారు తాము చనిపోయామని, లేదా అసలు ఉనికిలో లేమని కానీ, కుళ్ళిపోతున్నామని కానీ, లేదా వారి శరీరంలో అసలు రక్తం కానీ అవయవాలు కానీ లేవని బలంగా నమ్ముతారు. తమని తాము నడిచే శవాల్లా భావిస్తారు. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజంగా జరిగిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఫెటల్ ఫెమిలియల్ ఇన్సోమ్నియా. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన జెనెటికల్ వ్యాధుల్లో ఇది ఒకటి. ఇది ప్రియాన్ ప్రోటీన్ల వల్ల వస్తుంది. ఈ వ్యాధి సోకిన వారికి ముందుగా నిద్ర పట్టడం కష్టమవుతుంది. క్రమంగా వారు పూర్తిగా నిద్రపోవడం మానేస్తారు. నిద్రలేమి, తీవ్రమైన పానిక్ అటాక్, ఇంకా బరువు తగ్గడం మరియు చివరకు పూర్తి కోమాకు దారితీస్తుంది. ఈ వ్యాధి సోకిన వారు కొన్ని నెలల నుండి కొన్ని సంవత్సరాలలోపు తప్పకుండా మరణిస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేదు. తమ కుటుంబంలో తరతరాలుగా ఈ వ్యాధి వస్తుందని తెలిసిన వారు నిద్రకు దూరంగా ఉండాలనే భయంతో బ్రతకడం ఎంత భయంకరమో ఊహించండి. అలీస్ ఇన్ వండర్లాండ్ సిండ్రోమ్. ఈ సిండ్రోమ్తో బాధపడే వారికి తాత్కాలికంగా తమ శరీరం కానీ, లేదా తమ చుట్టూ ఉన్న వస్తువుల యొక్క పరిణామం కానీ, ఆకారం కానీ మారుతున్నట్లు అనిపిస్తుంటుంది. ఒక నిమిషం క్రితం చిన్నగా ఉన్న వస్తువు అకస్మాత్తుగా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. లేదా వాళ్ళు ఒక కారిడార్లో నడుస్తుంటే ఉన్నట్లుండి ఆ కారిడార్కు అసలు అంతు అనేది లేనట్లు అనిపిస్తుంది. ఇంకా అలీస్ ఇన్ వండర్లాండ్ అని ఒక సినిమా కూడా తీశారు. ఆ సినిమాలో అలీస్ అనుభవించేటువంటి పరిణామ మార్పులు ఈ వ్యాధి లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.